రోజు మేము ఎప్పుడైనా బీచ్కి వెళ్ళామా? నీళ్ళలో ఆడుకోవడం భలే ఉంటుంది. ఆడుకున్నంతసేపు బాగానే ఉంటుంది. కానీ నీళ్ళలోంచి బయటికి వచ్చేటప్పుడు జేబుల్లో, చేతులకి, చెప్పుల్లో ఇసుక చిరాగ్గా ఉంటుంది. బేసిక్గా ఇంటర్నెట్ కూడా సముద్రం లాంటిది. ఈ ఆన్లైన్ ట్రోలర్స్, గాసిప్ బ్యాచ్, కామెంట్స్ పెట్టి డెకాయిట్లు ఉన్నారే వాళ్ళే కనిపించకుండా అంటుకునే ఇసుక. సముద్రంలో దిగిన ప్రతివాడికి ఇసుక తప్పదు, కానీ కొంతమంది డబల్ అంటుకుంటుంది, మెయిన్గా ఆడవాళ్ళకి. ఈ ఇసుకే కొన్నిసార్లు పోస్ట్ పెట్టడానికి ముందు ఆలోచించేలా చేస్తుంది, కొన్నిసార్లు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయడానికి భయం వేసేలా చేస్తుంది. ఇసుకున్నప్పుడు ఇగ్నోర్ చేయడం కూడా ఒక డెసిషనే. ఇగ్నోర్ చేసినంత మాత్రాన్ని ఇది పోదు, దులుపుకున్నంత మాత్రాన్ని ఇది పోదు. నీ గురించి నాకు తెలియదు, కానీ నా వరకు మాత్రం ఈ ఇసుకను తుడిచేయాలి. ఆడవాళ్ళని అవమానించిన ప్రతిసారి మనం రెసిస్ట్ చేస్తాం. మగవాళ్ళుగా వీ హ్యావ్ టు బీ బెటర్. అవమానాన్ని తుడిచేయడానికి అప్పుడప్పుడు చొక్క నీళ్ళు సరిపోవు, బకెట్ నీళ్ళు సరిపోవు, కానీ అది రోజు తుడిస్తే, కనిపించే ప్రతిసారి తుడిస్తే, అది పోయేదాకా తుడిస్తే పోవచ్చేమో. ఇలాంటి ఇసుక ఎక్కడ కనిపించినా తుడిచేద్దాం, నీళ్ళలాగా నిలబడదాం మగవాళ్ళుగా.